హాయ్ ఫ్రెండ్స్, వాయిష్ రెసిప్స్ ఛానల్కి స్వాగతం. ఈ రేఖలలో ఉన్న ఈ రహస్యం తెలిస్తే అస్సలు వదిలిపెట్టరు. ఇది నిజం. రోసాసీ కుటుంబానికి చెందిన గులాబీలో 100కు పైగా జాతులు ఉన్నాయి. గులాబీ పువ్వులు అన్ని కాలాల్లోనూ పూస్తాయి. గులాబీ పువ్వుల నుండి ఆవిరి ద్వారా తీయబడిన నూనె గులాబీ అత్తరుని పరిమళ ద్రవ్యాలలో కొన్ని శతాబ్దాలుగా ఉపయోగిస్తున్నారు. గులాబీ నూనె నుండి తయారయ్యే రోజ్ వాటర్ని సౌందర్య సాధనంగా, చర్మ సంరక్షణలో ఉపయోగిస్తున్నారు. గులాబీ టీలో కూడా ఎన్నో రకాల ఆరోగ్య ప్రయోజనాలు దాగి ఉన్నాయి. ఇప్పుడు మనం గులాబీ రేకులలో ఉన్న ప్రయోజనాల గురించి వివరంగా తెలుసుకుందాం. గులాబీ పువ్వులను దేవుడికి అలంకరణకు, అలాగే జడలో పెట్టుకునే పువ్వుగానే మనలో చాలా మందికి తెలుసు. కానీ గులాబీలో ఎన్నో ఆరోగ్య, సౌందర్య ప్రయోజనాలు ఉన్నాయి. వాటి గురించి వివరంగా తెలుసుకుందాం. అలసట, ఒత్తిడిగా ఉన్నప్పుడు గులాబీ రేకులు చక్కని పరిష్కారాన్ని చూపుతాయి. అలసట, ఒత్తిడిగా ఉన్నప్పుడు స్నానం చేసే వేడి నీటిలో గుప్పెడు గులాబీ రేకల్ని కలపాలి. ఆ వేడికి అవి సువాసనలు వెదజల్లుతాయి. మెదడుకు, శరీరానికి కూడా ఎంతో హాయిని కలిగిస్తాయి. గులాబీ రేకుల్లో ఉండే ప్రత్యేక గుణాలు జీర్ణ ప్రక్రియను మెరుగుపరుస్తాయి. శరీరంలో ఉండే వ్యర్థాలను బయటకు పంపడంలో సహాయపడతాయి. దాని ఫలితంగా బరువు తగ్గే అవకాశం ఉంది. ఎటువంటి రసాయనాలు ఉపయోగించకుండా పూసిన గులాబీ పూల రేకులను గుప్పెడు తీసుకుని శుభ్రంగా కడిగి తినాలి. రేకులను తినలేకపోతే గులాబీ రేకులను గ్లాసు నీటిలో వేసి మరిగించాలి. బాగా మరిగాక ఆ నీటిని వడగట్టి గోరువెచ్చగా అయ్యాక 1 స్పూన్ తేనె, చిటికెడు దాల్చిన చెక్క పొడి వేసి బాగా కలిపి ఉదయం పరగడుపున త్రాగాలి. ఈ విధంగా కొన్ని రోజుల పాటు చేస్తూ ఉంటే బరువు ఆటోమేటిక్గా తగ్గిపోతారు. బరువు తగ్గడాన్ని చూస్తే మీకే చాలా ఆశ్చర్యం కలుగుతుంది. గులాబీ టీని కూడా త్రాగవచ్చు. అది కూడా ఇంతే ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. ఈ టీలో ఉండే విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్ శరీరాన్ని చురుగ్గా మారుస్తాయి. సహజంగా శరీరంలో వ్యాధి నిరోధక శక్తిని పెంచుతాయి. ఈ టీ తాగడం వలన జీర్ణ ప్రక్రియ కూడా మెరుగుపడుతుంది. ముఖంపై చర్మం మృదువుగా మారాలంటే ఇప్పుడు చెప్పే ప్యాక్ని యూజ్ చేయాలి. 10 గులాబీ రేఖలను గంటసేపు నీటిలో నానబెట్టి మెత్తని పేస్ట్గా చేసుకోవాలి. ఈ పేస్ట్లో తేనె కలిపి పావు గంట సేపు ఫ్రిడ్జ్లో పెట్టాలి. ఆ తర్వాత ఈ మిశ్రమాన్ని ముఖంపై రాసి వలయాకారంగా 10 నిమిషాల పాటు మసాజ్ చేయాలి. ఆ తర్వాత గోరువెచ్చని నీటితో ముఖాన్ని శుభ్రం చేసుకోవాలి. అప్పుడు ముఖం మృదువుగా మారుతుంది. అంతేకాకుండా గులాబీ మంచి మాయిశ్చరైజర్గా పనిచేస్తుంది. 10 గులాబీ రేకులను మెత్తని పేస్ట్గా చేసి 2 స్పూన్ల తేనె, 3 చుక్కల బాదం ఆయిల్ వేసి బాగా కలపాలి. ఈ పేస్ట్ని ముఖంపై రాసి వలయాకారంగా రాస్తూ పావు గంట తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి. పొడిబారిన ముఖం మృదువుగా మారిపోతుంది. ముడతలు తగ్గడానికి గులాబీ రేకులు చాలా ప్రభావవంతంగా పనిచేస్తాయి. దానికోసం ఒక ప్యాక్ తయారు చేసుకోవాలి. 10 గులాబీ రేకులు, 10 పుదీనా ఆకుల్ని మెత్తని పేస్ట్గా చేయాలి. ఈ పేస్ట్లో గుడ్డు, తెల్లసొన, 1 స్పూన్ మొక్కజొన్న పిండి కలపాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి రాసుకుని పావు గంట తర్వాత శుభ్రం చేసుకోవాలి. ఈ విధంగా తరచుగా చేస్తుంటే ముఖంపై ముడతలు తొలగిపోతాయి. జిడ్డు చర్మం ఉన్నవారు ఇప్పుడు చెప్పబోయే ప్యాక్ వేసుకుంటే చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. కొన్ని గులాబీ రేకుల్ని గంట సేపు నీటిలో నానబెట్టి మెత్తని పేస్ట్గా తయారు చేయాలి. ఈ పేస్ట్కి పెరుగు, నిమ్మరసం, తేనె కలిపి ముఖానికి, మెడకు రాసి పావు గంట అయ్యాక చల్లని నీటితో శుభ్రం చేసుకోవాలి. ఈ ప్యాక్ జిడ్డు, పొడి చర్మ తత్వాలు ఉన్నవారికి బాగా సెట్ అవుతుంది. గులాబీ రేకుల్ని ఎండబెట్టి పొడి చేసి ఒక డబ్బాలో స్టోర్ చేసుకోవాలి. అవసరమైనప్పుడు వాడుకోవచ్చు. ఈ గులాబీ రేకుల పొడికి చందనం పొడి, కొన్ని చుక్కల రోజ్ వాటర్, చిటికెడు పసుపు వేసి బాగా కలపాలి. ఈ పేస్ట్ని ముఖానికి రాసుకుని 10 నిమిషాలు అయ్యాక చల్లని నీటితో శుభ్రం చేసుకోవాలి. చూసారుగా ఫ్రెండ్స్, గులాబీ రేకుల్లో ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలు, బ్యూటీ ప్రయోజనాలు దాగి ఉన్నాయో. గులాబీ రేకుల్లో సహజ సిద్ధమైన యాంటీబయాటిక్, యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు కూడా సమృద్ధిగా ఉంటాయి. రోగ నిరోధక శక్తిని పెంచుతాయి. మీరు కూడా గులాబీ రేకులను వాడి ఇప్పుడు చెప్పిన ప్రయోజనాలన్నిటినీ పొందండి. ఇటువంటి ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.